రైట్, రేషియో ప్రపోర్షన్లో రేషియో గురించి చూసుకున్నాం. ఇప్పుడు ప్రపోర్షన్ గురించి నెక్స్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇది. సెకండ్ క్లాస్ అంటే ఏం క్లాస్? బేసిక్లో సెకండ్ ప్రపోర్షన్. దీన్నే తెలుగులో ఏమంటారంటే అనుపాతము. ఏమంటారు? అనుపాతము. దీని మీనింగ్ ఏంటి? ప్రపోర్షన్ అంటే టూ ఈక్వల్ రేషియోస్. తెలుగులో రెండు సమాన నిష్పత్తులు. రెండు సమాన నిష్పత్తుల్ని ఏమంటారు? అనుపాతం అంటారు. ఎలా? A:B = C:D. A:B ఈజ్, ఈ సింబల్స్ని ఏమంటారు? ఈక్వల్ టు ఆర్ ఈజ్ యాజ్ అంటారు. ఈజ్ యాజ్ ఆర్ ఈక్వల్ టు అంటే A/B = C/D. దీన్ని ఏమంటారు? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD = BC. AD = BC అంటే ABCD. AD = BC అంటే ఎలా వచ్చింది? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. AD ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ = BC. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏమంటారు తెలుగులో? అంత్యముల లబ్ధము. అంత్యములు అంటే చివరలు. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం. ఇది ఫార్ములా. AD = BC. రైట్. ABCD ఆర్ ఇన్ ప్రపోర్షన్, అనుపాతంలో ఉన్నాయనుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫోర్, 8, 6, 12 ఇలా ఇచ్చి అనుపాతంలో ఉన్నాయా లేదా అని అడుగుతాడు. అనుపాతంలో ఉన్నాయా లేదా అంటే ఎలా చెప్పాలి మనం? AD ఇంత 4 × 12 = 8 × 6. 4 × 12 అంటే 48. 8 × 6 అంటే 48. అంటే ఈక్వల్లో ఉన్నాయంటే AD = BC అయిందనుకో. ABCD ఆర్ ఇన్ 4, 8, 6, 12 అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయండి. అలా కాకుండా డైరెక్ట్గా ఎలా చెప్పచ్చు? ఫార్ములా ఏం లేకుండా. ఇదే రేషియోలో ఉన్నాయి, 1:2 రేషియోలో. ఇది 1:2 క్యాన్సిల్ చేస్తే 16:26 అంటే ఈక్వల్ రేషియోలో ఉన్నాయి. 2 ఈక్వల్ రేషియోస్ ఆర్ కాల్డ్ ఏమన్నా? ప్రపోర్షన్. ఈక్వల్ రేషియోలే కదా. 1:2, 1:2. 2/4 అన్నా 4/8 అన్నా ఒకటే కదా. 1/2, 1/2 అలా అడుగుతాడు. ABCD ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే AD = BC. అలా అయినా చూడొచ్చు. 2 ఈక్వల్ రేషియోస్ 1:2, 1:2 డైరెక్ట్గా చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటండి? కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే కంటిన్యూ అవుతుంది అంతే. A/B = B/C, C/D కంటిన్యూషన్. ఇదే BB కంటిన్యూషన్, CC కంటిన్యూషన్. దీన్నే కంటిన్యూస్ ప్రపోర్షన్ అంటారు. ABC ఆర్ కంటిన్యూషన్ ప్రపోర్షన్లో ఉంటే దీన్ని ఏమంటారు? ఫస్ట్ ప్రపోర్షన్. దీన్ని సెకండ్ ప్రపోర్షన్. ఆర్ దీన్ని ఇంకో పేరు ఉంది. ఏంటి? మీన్ ప్రపోర్షన్.
సగటు అనుపాతము రెండవ అనుపాతం. సీని ఏమంటారు? థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్. ఇంకా డీని ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం ఒకసారి. మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అన్నాడు అనుకో. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి మనకి తెలియదు. ఏ మీన్ ప్రపోర్షన్ ఎక్స్ బి, 2 నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ అంటాడు. దీన్ని ఎలా రాయొచ్చు? కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఇది. ఏ బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై బి అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఏబి. ఇదే మీన్ ప్రపోర్షన్. అదేవిధంగా థర్డ్ ప్రపోర్షన్ అడిగాడంటే థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏ బి ఎక్స్. థర్డ్ ప్రపోర్షన్ తెలియదు కాబట్టి ఎక్స్. ఏమైనా రాస్తాం? ఏ బై బి, నెక్స్ట్ కంటిన్యూ బి బై ఎక్స్ అంటే ఏమవుద్ది? ఏఎక్స్ ఈక్వల్ టు బి స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇది థర్డ్ ప్రపోర్షన్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుద్ది? ఫోర్త్ ప్రపోర్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 3 టర్మ్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? ఏబి అనేది ఉన్నది. ఇక్కడ ఫోర్త్లో ఏబిసి అని ఉంటుంది. ఫోర్త్ ప్రపోర్షన్ ఏబిసి, ఫోర్త్ ప్రపోర్షన్ ఎక్స్ అంటే ఏమవుద్ది? ఏ బై బి ఈక్వల్ టు సి బై ఎక్స్ అంటే ఏమవుతుంది? క్రాస్ మల్టీ ఎక్స్ఏ ఈక్వల్ టు బీసీ, ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఇది ఫోర్త్ ప్రపోర్షన్. రైట్. థర్డ్ ప్రపోర్షన్ గురించి నేర్చుకున్నాం ఇంతకుముందు. థర్డ్ ప్రపోర్షన్లో 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే అందరు చేస్తారు. థర్డ్ ప్రపోర్షన్లో 2 నెంబర్స్ ఇచ్చి చేయమంటే బి స్క్వేర్ బై ఏ అని చెప్పొచ్చు. కానీ 3 నెంబర్స్ ఏబిసిఆర్ ఇన్ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. 3 నెంబర్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్, థర్డ్ ప్రపోర్షన్ తెలియదు మనకి, ఎక్స్ ఈజ్ టు సి. ఏ బై బి ఈక్వల్ టు ఎక్స్ బై సి. ఏమవుతుంది ఇది? ఎక్స్ ఈక్వల్ టు ఏసి బై బి. ఇది 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏసీ బై బి. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు బి స్క్వేర్ బై ఏ. ఎలా చేశారనుకో ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏబిసిఆర్ ఇన్ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు, ఫోర్త్ ప్రపోర్షన్ అడగలేదు. ఫోర్త్ ప్రపోర్షన్ అయితే బీసీ బై ఏ, కానీ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. అది ఇచ్చిన దాన్ని ఎక్స్ అనుకోవాలి మనం. థర్డ్ ప్రపోర్షన్ ఎక్స్, లాస్ట్ది సి అంటే ఏ బై బి ఈక్వల్ టు ఎక్స్ బై సి. ఇక్కడ ఫార్ములాస్తో పాటు కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఉంటేనే ఈ క్వశ్చన్ దానికి ఆన్సర్ పెట్టచ్చు. సపోజ్ 3, 6, 9 ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు అనుకో. ఇప్పుడు ఎలా కనుక్కుంటారు? 3, 6, 9 థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ఎలా కనుక్కుంటారు? 3:6 థర్డ్ ప్రపోర్షన్ తెలియదు కాబట్టి ఎక్స్. ఏమవుద్ది? 3/6 ఈక్వల్ టు ఎక్స్ బై 9. ఇదేమవుద్ది? 1/2 అంటే 9/2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 9/2. ఎక్స్ ఏమైంది? 4.5. అలా కాకుండా ఇక్కడ రేషియో ఎంత అండి? ఇది 1:2. ఇక్కడ కూడా 1:2 ఉండాలి కదా. 2 పార్ట్స్ 9 అయింది అనుకో, 1 పార్ట్ ఎంత అవుతుంది?
4.5 ఇలా కూడా చేయొచ్చు. రేషియోస్ 2 ఈక్వల్ రేషియోస్ ప్రపోర్షన్ కాబట్టి ఇది ఏ రేషియోలో ఉంది 1:2లో ఉంది. ఇది కూడా 1:2లో ఉండాలి. ఈ ఫామ్ వేసుకుంటూ వస్తే ఈ ఫార్ములా ఏం అవసరం లేదు. 1:2 ఉంది, 1/3 2/6. ఇక్కడ 2 పార్ట్స్ ఎంత 9, 1 పార్ట్ కావాలి మనకి. ఎంత ఆన్సర్ 4.5. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు ఫార్ములాస్ లేకుండా. ఇంతకుముందు కూడా అంతే, థర్డ్ ప్రపోర్షన్ ఇలా ఇచ్చినప్పుడు కూడా అంతే, 3/6 అలా ఇచ్చి కూడా అంతే. థర్డ్ ప్రపోర్షన్ కూడా అలాగే కనుక్కోవచ్చు. రైట్, ఇది బేసిక్ రేషియో అండ్ ప్రపోర్షన్లో బేసిక్ క్లాస్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ చేద్దాం.